అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. మద్యపానం అనేది చాలా మంది డైలీ లైఫ్లో ఆహారంతో పాటు ఒక భాగంగా మారింది. ఇక కొందరైతే అన్నం లేకపోయినా తట్టుకోగలుగుతారు, కానీ మద్యానికి దూరం అయితే అస్సలు తట్టుకోలేరు. అయితే మద్యం తాగే వారిలో చర్మ సమస్యలు వస్తాయనే వార్తలు చాలాసార్లు వినే ఉంటారు. మరి మద్యం చర్మం పైన ఎలా ప్రభావం చూపిస్తుంది? మీరు వింటున్న వార్తల్లో నిజమెంతో అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక చర్మం పైన ఆల్కహాల్ ప్రభావానికి సంబంధించిన అసలు వాస్తవాలను తెలుసుకున్నట్టయితే, ఆల్కహాల్ మీ శరీరాన్ని మాత్రమే కాకుండా మీ చర్మాన్ని కూడా డీహైడ్రేట్ చేస్తుంది. కాగా ఈ డీహైడ్రేట్ చేసిన మీ చర్మాన్ని పొడిగా, పాచిగా మరియు పొరలుగా చేస్తుంది. దీని వలన చర్మ సమస్యలు తలెత్తడమే అనేది ఈజీగా మొదలవుతుంది. అలాగే మీ చర్మంలో తేమ లేకపోవడం వల్ల గీతలు మరియు ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి. అందువలనే మీరు మద్యపానం చేయని వ్యక్తి చర్మాన్ని సాధారణ తాగుబోతుతో పోల్చినట్టయితే మద్యం తాగే వారికి చర్మం వృద్ధుల చర్మంలాగా మారిపోతుంది. మద్యపానం కారణంగా తలెత్తే సమస్యల్లో చర్మం పైన మంటలు రావడం అనేది ఒకటి. చర్మం వీలైనంత తేమను తీసుకోకపోవడానికి ప్రయత్నిస్తుంది. కళ్ళ కింద వాపు, ఎరుపు మరియు ఉబ్బినట్టుగా దారితీస్తుంది. కొంతకాలానికి వాపు మరియు ఎరుపు రంగు మరింత ఎక్కువగా అవుతాయి. మీ చర్మాన్ని డీహైడ్రేషన్ చేయడం మరియు మంటలను కలిగించడమే కాకుండా ఆల్కహాల్ మీ శరీరం యొక్క హార్మోన్లను సమతుల్యతను కూడా మారుస్తుంది. ఇవన్నీ ఒత్తిడి మరియు చెడు ఆహారంతో కలిపి మొటిమలు వంటివికి దారితీస్తాయి. సో వీటన్నింటిని బట్టి ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా చర్మానికి కీడు చేస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. మరి ఆల్కహాల్ వలన చర్మం పైన తలెత్తే సమస్యలను పరిష్కరించడంలో భాగంగా నీటిని తీసుకోవడం ద్వారా అనేక చర్మ సమస్యలను నివారించవచ్చు. ఆల్కహాల్ వల్ల కలిగే నిర్జలీకరణాన్ని ఎదుర్కోవడానికి మీరు తీసుకునే ప్రతి యూనిట్ ఆల్కహాల్ కోసం ఒక గ్లాస్ నీరు తాగాలి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.